అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిక్కోలు తీరం కాలుష్య కోరల్లో చిక్కుకుందా అన్న సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. తీరంలో పెద్ద పెద్ద తిమింగలాలు మృత్యువాత పడి ఒడ్డు కొట్టు చూస్తున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చిక్కోలు తీరానికి సమీపంలో పైడి భూమవరం వద్ద ఉన్నటువంటి మల్టీ ఫార్మా కంపెనీలు నేరుగా ఆ కలుషిత పదార్థాలన్నీ కూడాను పైప్ లైన్ ద్వారా సముద్ర తీరంలో విడిచిపెట్టడంతోనే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుని అందులో భాగంగానే నిన్న డొంకూరు తీరంలో సుమారు 16 అడుగుల పొడుగు 2 టన్నుల బరువైనటువంటి సొరచేప కొట్టుకు రావడం జరిగింది. మునుపట్లో కూడాను సంతబొమ్మాల మండలం తీరంలో కూడాను ఒక సొరచేప కొట్టుకొచ్చింది. ఆ సొరచేపపై కొట్టుకొచ్చినట్టు ఆ కలేబరంపై పిల్లలు ఆడుకున్నటువంటి తీరు చూస్తుంటే చేప లేకపోతే ఏదైనా రబ్బర్ బొమ్మ అన్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. వేట అనువైనటువంటి ఈ రోజుల్లో అలా పెద్ద పెద్ద తిమింగలాలు ఒడ్డు కొట్టుకురావడం మాత్రం మత్స్యకారుల్లో భయం నెలకొనుంది. ఇప్పటికే 193 కిలోమీటర్లు తీరం ఇస్తున్న చిక్కోల్లో మాత్రం ఈరోజు చేపల వేట అనువు కాక మత్స్యకారులందరూ కూడా ఇతర రాష్ట్రాలకి వలసపోయే పరిస్థితి ఉంది. సుమారు 155 మత్స్యకార గ్రామాలు ఉన్నటువంటి చిక్కోలు తీరంలో 13 చేపల వేటకు అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో చేపల వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులకు కనీసం వారికి ఖర్చు కూడాను చేపలు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రస్తుతం చాలా నిర్మానుష్యంగా సముద్రం ఉంటుంది. చేపలు వేట దండిగా లభించినటువంటి ఈ రోజుల్లో ఒడ్డుకు అలా పెద్ద పెద్ద చేపలు మృత్యువాత పడి కొట్టుకురావడం మాత్రం వారిలో భయం మరింత రెట్టింపు చేస్తుంది. మునుపటి రోజుల్లో ఆ చేపలు సముద్రం లోపలే కనబడడం తప్ప ఒడ్డుకొచ్చే పరిస్థితులు ఉండేవి కాదు. అవి సముద్ర జలాలను శుద్ధి చేయడంతో పాటు ఆ చేపల సంతతి ఉత్పత్తి కూడా ఆ చేపలు దోహదపడతాయి. అదేవిధంగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లు కూడాను ఎక్కడికక్కడ మృత్యువాత పడి ఒడ్డు కొట్టుకొచ్చిన పరిణామాలు మత్స్యకారులు మాత్రం పూర్తిగా వేట అనువు కానటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే కనుక ఇంత పొడుగైన తీరంలో చేపల వేటకు అనువు కాకపోవడంతో పాటు సముద్ర తీరమంతా కూడాను కాలుష్యం కోరల్లో చిక్కుకోవడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. మరోవైపు చూస్తే కనుక ఏదైతే నిషేధిత వలలు కానీ లేకపోతే పరిమితికి మించి ఒడ్డు వైపుగా వచ్చి వేట చేసే పరిణామాలు, ఈ పరిణామాల నేపథ్యం కూడా అటువంటి పెద్ద చేపలు మృత్యుబాట పడడానికి కారణమని మత్స్యకారులు కూడా గతంలో స్పష్టం చేయడం జరిగింది. డొంకూరు తీరంలో కొట్టుకొచ్చినటువంటి ఆ పెద్ద తిమింగలపై ఆ పిల్లలు ఆడుకుంటూ ఆ చేపను చూసిన వారంతా కూడాను ఆశ్చర్యపోతున్నారు. మునిపెన్నడు కూడాను ఇంత పెద్ద చేప చూసే పరిస్థితి లేదు. గతంలో ఈ తీరం వెంబడి 3-4 ఘటనలు ఇటువంటివే చోటు చేసుకున్నాయి. అంత పెద్ద చేపలు మృత్యువాత పడడానికి కాలుష్యం ఒక కారణం అయితే, మరోవైపు నిషేధిత వలలు కానీ లేకపోతే నిషేధించబడినటువంటి పడవలు కానీ, అంటే ఒక చేపల వేటకి పరిమితి ఉంటుంది. ఆ పరిమితికి మించి లోపలికి వెళ్ళి వేట చేసిన క్రమంలో ఆ ఇంజిన్కి తగిలి ఆ చేపలు మృత్యుబాటు పడుతున్నట్టు పరిణామాలు మాత్రం స్పష్టం చేయాలి. ఎందుకంటే ఆ చేపకు ఒంటిపై ఉన్న గాయాలు చూస్తుంటే ఆ మిషన్కి సంబంధించినట్టు ఫ్యాన్ రెక్కలు తగిలి అది మృత్యువాత పడి గాయాలతో కొట్టుకొచ్చినట్టు కూడా కనిపిస్తుంది. స్థానిక మత్స్యకారులు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఏదైతే మెకనైజ్డ్ బోట్లు ఉంటాయో అవి పరిమితం మించి లోపలికి వెళ్ళి చేపల వేట చేస్తున్నారు. అదేవిధంగా నిషేధిత వలన వినియోగం కూడాను ఆలివ్ రిడ్లీ తాబేలు పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ పరిణామాలు మాత్రం ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తీరం అంతా కూడాను ఓవైపు కాలుష్య కోరల్లో చిక్కుకోవడంతో పాటు మరోవైపు ఏదైతే ఈ నిషేధిత వలలు అదేవిధంగా పరిమితి మించి లోపలికి వెళ్ళి చేపల వేట నిర్వహించడమే వాటి పాలిట శాపంగా మారిందని మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పారిశ్రామిక వాడినటువంటి వెదజల్లినటువంటి ఏదైతే విష వాయువులు ఉండొచ్చు లేకపోతే విష పదార్థాలు పైప్ లైన్ ద్వారా సముద్ర తీరంలో విడిచిపెట్టడమే ఈ మృత్యువాత కారణమా లేకపోతే నిషేధిత వలల కారణమా అన్న విషయాన్ని కూడాను స్పష్టం చేయాల్సి ఉంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో సముద్ర తీరానికి వచ్చినటువంటి ఈ కష్టాన్ని తీర్చేందుకు మత్స్యకార శాఖ ఎటువంటి చర్యలు చేపడుతుంది? మత్స్యకారులు చేపల వేటకు అనువైన కానీ ఈ ప్రదేశం ఈరోజు కలేబరాలు ఒడ్డు కొట్టుకొచ్చినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు, మరోవైపు సొరచేపలు పెద్ద పెద్ద తిమింగలాలు కూడాను కలేబరాలుగా ఒడ్డుకు రావడం మాత్రం మత్స్యకారులు గుండెల్లో రైలు పరిగణించే పరిస్థితి. చేపల వాటికి అనువు కానటువంటి ఈ తీరం ఈరోజు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది అనడానికి ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద చేపలు ఒడ్డుకు కొట్టుకు రావడం, ఆలివ్ రిడ్లీ తాబేలు ముచ్చిపాటు పడి ఒడ్డుకు కొట్టుకు రావడం పరిణామాలు మాత్రం స్పష్టం చేస్తున్నాయి. మరి ఈ విషయంలో ఈ తీరాన్ని కాపాడేందుకు మత్స్యకార శాఖ ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే. చిక్కోలు తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.